ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ బాధితులకు మద్దతుగా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు తెల్లవారుజామున అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన తుది దశకు చేరుకుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో ప్రభుత్వ శాఖల ప్రతిపాదనలపై సమీక్షలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ బుకింగ్ నిబంధనల్లో మార్పు తెచ్చింది. బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టేందుకు 2 గ్యాస్ బుకింగ్ల మధ్య కనీస గడువును 21 రోజుల నుండి 25 రోజుల వరకు పెంచింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నేడు 2వ రోజు కొనసాగుతున్నాయి. స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం మరియు వివిధ బిల్లులపై చర్చలు జరిపే అవకాశం ఉంది. నేపాల్ ఎన్నికల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ సాధించిన విజయానికి గాను ఆ పార్టీ నేతలు రబీ లమీఛానే మరియు బాలేంద్ర షాలకు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు గాను సుమారు 1,61,670గా ఉంది. ఇరాన్తో యుద్ధం త్వరలోనే ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ వ్యాఖ్యలతో అంతర్జాతీయ మార్కెట్లో సానుకూలత కనిపించింది. ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే యుద్ధం ముగింపుపై తామే నిర్ణయం తీసుకుంటామని ఇరాన్ ప్రతిస్పందించింది.